దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. దేనికిది? నాట్ ఫర్ వ్యాలంటైన్స్ డే, యూ కెన్ గెస్ బట్ హే భగవాన్ కా? not bad, you're too intelligent. Ipude I saw the teaser of Hey Bhagwan, it's excellent, so I thought I should wish you like this. You don't give me rose, so nenu ichanu me. నేనే నీకు మళ్ళీ రోజు ఇస్తాను. తీసుకో. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Oh, thank you so much. But I saw the teaser. Andaru anni characters are talking about business. What is the business? You tell me, I'm quite curious to know. చెప్పను. అరే మరి అందరూ you're talking about business, you have to tell me what is a business, right? చెప్పను. కొద్ది రోజులు రిలీజ్ అవుతుంది కదా, అంత ఇదేంటి నీకు ఒకటి తెలుసా? నాకు నేనే చెప్పుకోలేదు కాబట్టి నేను ఎవరికి చెప్తాను? So what is a business అని? అవును, ఈ బిజినెస్ చెప్పం మేము. Suhas is talking about business, you are talking about business, the heroine is talking about the business. అవును, everybody is సినిమా అంతా బిజినెస్ గురించే. కానీ okay, you tell me what is a business. ఇప్పుడు గ్లిమ్స్ దీంతో స్టార్ట్ అయింది. కట్టప్ప ఎందుకు అదే బాహుబలిలో కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడని, అలాగా ఇది అంత వైరల్ అయింది. మరి అంత వైరల్ అయిందని అలా వైరల్గానే ఉంచాలి కదా. సినిమా రిలీజ్ అయ్యే వరకు tell me also. చెప్పను. నాకే నేను చెప్పుకోలేదంటే నీకెలా చెప్తాను? కాబట్టి నీకు చెప్పను. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి చెప్పండి, వదిలేసేయండి. నా దృష్టిలో లవ్ అంటే నువ్వు అని నేను చెప్పొచ్చు, కానీ అది కూడా మళ్ళా చెప్తా నువ్వు చెప్పొచ్చు. అంటే లవ్ అంటే ఏంటంటే ఒకటి నిస్వార్థంగా ప్రేమించడం, ఏమీ ఎదురు చూడకుండా. రెండు ఏంటంటే ఎటువంటి యొక్క ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎటువంటి ఒక సమస్యలు ఎదుర్కొన్నా అన్ని దాటి నీ చేయి నేను విడిచిపెట్టను అని చెప్పి నిలబడేదే లవ్. కాబట్టి అది మనకు చెప్పొచ్చు, కానీ మనకి ఇంకా మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. నిజంగా నా దృష్టిలో ఫస్ట్ నాకు లవ్ అంటే కృష్ణగారు, విజయములు గారిది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో చాలా ఎదుర్కొన్నారు. కానీ సమాజం 100 మాట్లాడుకుంటుంది, కానీ ప్రేమించిన వాళ్ళని వాళ్ళ మనసు వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని అందరినీ కలుపుకొని సమాజాన్ని యొక్క మంచి అంటే ఒక మెప్పుని తీసుకొని ఒక జీవితం గడిపి ఇద్దరు అలాగే వెళ్ళిపోయారు. సో నిజంగా ప్రతి వాళ్ళు కూడా చాలామంది ఇలా ఒక పార్ట్నర్ దొరకాలని కోరుకుంటారు. దట్ ఈస్ ట్రూ లవ్. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ టెల్ మీ, వాట్ ఈస్ దట్ బిజినెస్ యూర్ టాకింగ్ అబౌట్ ఇన్ ద ఫిల్మ్? దట్ బిజినెస్ అండ్ డిస్క్రైబ్ అది గ్లిమ్స్లో కూడా అలాగే చెప్పాము. కాబట్టి దిస్ బిజినెస్ రిస్క్ బిజినెస్ అండ్ ఇట్స్ నాట్ ఆల్ ద అది మళ్ళీ అదే చెప్పాలి. కాబట్టి ఈ బిజినెస్ ఏంటనేది నీకు చెప్తాను. ఎప్పుడు? సినిమా కాదు, సినిమా రిలీజ్ అయిన చెప్దాం అనుకున్నా. సరే, ఇంటర్వ్యూ ఎండ్లో చెప్తానులే. ఓకే, ఇంటర్వ్యూ ఎండ్లో చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. ఓకే, అయితే మీరు చెప్పరు, నేను మళ్ళీ వేరే క్వశ్చన్ అడుగుతా. సీరియస్ క్వశ్చన్. ఇప్పుడు కోవిడ్ తర్వాత నాకేమనిపించిందంటే మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ తర్వాత సినిమా చూడడం అన్నీ కొంచెం మారింది అని నేను అనుకుంటా. ఎస్. హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? మనకు ఎలా ఉండేదంటే ఒరిజినల్గా హాలీవుడ్ సినిమా ఉండేది, ఇంగ్లీష్ సినిమా. దాన్ని ఒక ఆకాశంలో పెట్టుకు చూసాను వాళ్ళం. తర్వాత మన హిందీ సినిమా వచ్చింది, రీజనల్ సినిమాలు తెలుగు, అరవం, కన్నడం, మలయాళం, ఎవరికి వారే యమునా తీరే ఒక వాళ్ళకు ఒక ఆడియన్స్, వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ సినిమా ఉండేది. కాలక్రమేణా టెక్నాలజీ మారడంతో పాటు కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజలు వరల్డ్ సినిమాకి అలవాటు పడ్డారు. ఒక రకంగా అదొక పెద్ద ఛాలెంజ్ అయింది సినిమా తీసేవాళ్ళకి. బట్ అది ఒక కొత్త డోర్స్ని ఓపెన్ చేసింది సినిమాలకు. అంటే ఇది మన తెలుగు ఇండస్ట్రీని కరెక్ట్గా తెలుగు ఇండస్ట్రీ దాన్ని వాడుకుంది. ఇప్పుడు వచ్చిన యంగ్ డైరెక్టర్స్, మన గోపి ఆచార, మన సినిమా డైరెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక కొత్త ధోరణిలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచ సినిమాకి అలవాటు పడ్డారో, ఒక బఫేకి అలవాటు పడ్డారో, ఒక టైప్ ఆఫ్ భోజనం అనేది అందరికీ నచ్చదు. కాబట్టి ఇలాగా ఇవాళ జనాలు ఏం కోరుకుంటున్నారు?
థియేటర్కి వెళితే 1000 రూపాయలు 2000 అవుతుంది. సో ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మేము ఖర్చు పెట్టాలంటే దానికి తగినట్టు మాకు సాటిస్ఫాక్షన్ మీరు ఇవ్వాలి అనేదే వచ్చింది. అది పెద్ద ఛాలెంజ్ ఫిల్మ్ మేకర్స్కి. సో బట్ ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ ప్రూవ్ చేస్తూనే వచ్చాం, వరుసగా హిట్లు ఇస్తూ. మొన్న కూడా మళ్ళీ నారి నారి నడుము మురారి సంక్రాంతి వెనక కనపడింది. ఎందుకంటే కంటెంట్. సో కంటెంట్ బేస్డ్ సినిమాలు, ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కలిపే ఆడియన్స్ని తీసుకురాగలదు, ఫ్యామిలీస్ని తీసుకురాగలదు ప్రూవ్ చేస్తాయి చాలా సినిమాలు. ఆ కోవకు చెందిన సినిమాని మన హే భగవాన్. సో ఆ రకంగా దాన్ని రాయడం, తీయడం, దాన్ని ప్రజెంట్ చేయడం కూడా, నువ్వు చెప్పిన ఈ బిజినెస్ ఏంటి అనేది కూడా అన్ని రకాలుగా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో ఖచ్చితంగా ఒక బజ్ కూడా క్రియేట్ అవుతుంది ఇప్పుడు. ఈ సినిమా రిలీజ్ మాత్రం తెలుగు సినిమాకి మరొక మైల్ రాయని నేను అనుకుంటున్నాను. చాలా ఎక్కువ మాట్లాడుతాం ఎప్పుడో కానీ, బట్ నేను జనరల్గా ఏ సినిమా 100% నేను చెప్పేవన్నీ హిట్లు అవన్నీ చెప్పను, కానీ ఈ సినిమా కథ నాకు గోపి చెప్పినప్పటి నుంచి కూడా అదే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు ద సేమ్ థింగ్. ఇప్పుడు దిస్ ఆఫ్టర్ దిస్ వాట్ ఎవర్ చేంజెస్ హ్యాపెన్, సో చాలా కొత్త డైరెక్టర్స్ అండ్ న్యూ ప్రొడ్యూసర్స్ ఆల్ హ్యావ్ కమ్ నా. ఐ థింక్ బికాజ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆల్, బికాజ్ మీరు చాలా ఇలాంటి అంటే కొత్త యంగ్స్టర్స్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా తెలిసింది. సో హౌ డూ యూ లుక్ ఎట్ ఆల్ దిస్, లైక్ ద న్యూ ప్రొడ్యూసర్స్? ఎందుకంటే మీరు ప్రొడక్షన్ వైజ్ కూడా చాలా చూసారు, అమ్మగారు చేశారు, సో కృష్ణ గారితో యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. సో ఈ ప్రొడక్షన్ డైరెక్షన్ హౌ ఇట్ హస్ చేంజ్డ్ యాజ్ యూ సెలెక్ట్ ద రోల్స్? అంటే ఒకటేంటంటే ఒక 10 yearsకి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఈ 10 yearsలో ఏమవుతుందంటే కొంతమంది పాత వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది ఉన్నవాళ్ళు ఇంకా ఎదుగుతారు. ఈ మార్పులన్నీ కూడా ఆడియన్స్ పల్స్ పట్టి వెళ్తుంది. సో ఇవాళ నేను ఇలా యంగ్గా ఎందుకున్నానంటే, అబ్బా, నేను పనిచేసే దర్శకులందరూ కూడా అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. నా దర్శకులు ఇప్పుడు నా దర్శకులందరూ కూడా 25-40 ఏజ్ గ్యాప్లో ఉన్నారు, ఏజ్ గ్రూప్లో ఉన్నారు. కాబట్టి నేను వింటున్న కథలన్నీ కూడా కొత్త పల్స్తో వస్తున్నాయి. దాంట్లో బెస్ట్ సెలెక్ట్. That's what I'm saying. How do you like you worked with lot of senior directors. Now how you are coping up with the new generation, new directors? యంగ్ జనరేషన్ నాతో కోపప్ చేయాలి, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ యంగ్. కాబట్టి అంటే ఎలా ఎందుకు చెప్తానంటే, నాకు కథలు చెప్పేవాళ్ళు కానీ, నాతో కలిసి పనిచేసేవాళ్ళు కానీ, ఇంగ్లీష్లో సాగుతుంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ టెల్ యూ హూ యు ఆర్. మై ఫ్రెండ్స్ అంతా గోపి, నాని, సాయిరామ్ అబ్రాజు, ఈ బ్యాచ్, పవిత్ర ఆఫ్ కోర్స్. పవిత్ర ఈజ్ అ లైఫ్ టైమ్ ఫ్రెండ్, పార్ట్నర్, వాట్ ఎవర్. అదంతా కాదు, ఇప్పుడు ఏంటి మా డైరెక్టర్స్ గురించే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇన్ని సబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి 2-3 రోజుల కోసం ఒక కొత్త కథ వింటున్నా, అంటే నెలలో దాదాపు 15 కథలు వింటున్నా, 10-12 కథలు వింటున్నా. కాబట్టి ఒక పల్స్ ఏర్పడుతుంది ఇప్పుడు జనాలకి ఏం కావాలి. అండ్ నేను ఒక ఫిల్మ్ అనలిస్ట్ని, పాలిటిక్స్ కానీ ఫిల్మ్స్ కానీ 2 అనలైజ్ చేస్తాను. నేను చెప్పిన ఎలక్షన్స్ చాలా మట్టుకు క్లిక్ అయినాయి, 70-80. ఫిల్మ్స్ కూడా అదేవిధంగా నేను చెప్పాను, కే ర్యాంప్ పెద్ద హిట్ అవుతుందంటే ఎవరు నమ్మలేదు, మరి హిట్ అయింది కదా. ఎందుకు చెప్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళ నారి నారి నడుము మురారి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది. ఫస్ట్ రోజు ఏం చెప్పాను, ఇవాళ సంక్రాంతి విన్నర్ని నిలిపేది. మళ్ళీ చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాట్ ఫర్ ది ప్రమోషన్స్. హే భగవాన్ తెలుగు సినిమాలో ఒక కొత్త యాంగిల్లో తీసిన సినిమా. ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్, యూత్ ఎంటర్టైనర్. ఇది ఒక మైలురాయిగా ఖచ్చితంగా నిలుస్తుంది గోపి కెరియర్లో కానీ, నా కెరియర్లో కానీ, మా ప్రొడ్యూసర్స్ నరేందర్ రెడ్డి గారు వాళ్ళ కెరియర్లో కానీ ఒక మైలురాయిగా నిలుస్తుంది నేను నమ్ముతున్నాను. హే భగవాన్ క్యారెక్టర్ పర్టికులర్గా ఏంటంటే ఇట్స్ కత్తి మీద సామున్న క్యారెక్టర్. అది ఎంత హిలేరియస్కి వెళ్ళినా కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు డైరెక్టర్ దాన్ని. నేను అవన్నీ ఫీల్ అవుతాను, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాంట్లో కొత్తదనం ఎత్తుతాను చూడడానికి. కానీ ఆ క్యారెక్టర్ బిహేవియర్ కానీ, ఆ క్యారెక్టర్ని చూపించిన విధానం కానీ, ఆ క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్స్ ఎలా చేసి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్తాను. ఇది నాకు నా సినిమా ఎన్సైక్లోపీడియాలో హే భగవాన్ అనేది గోపి రాసినటువంటి అద్భుతమైన పుస్తకం. దాంట్లో నాకు అద్భుతమైన పేజీలు ఉంది, చూసి చెప్తాను, నీకు అర్థమవుతుంది. సో నరేష్ గారు ఈ మూవీ హిట్ అవుతుందంటే అది హిట్ అవుతుందని చెప్తారు. సో యూర్ టెలింగ్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి ఎ హిట్. అంటే హిట్ అవుతుంది అనే దానికి ఏంటంటే, హిట్కి అర్థం ఏంటి, ఇవాళ సినిమా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు,
ఇవాళ ₹1 లేకపోతే 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే లాభంలో ఉన్నారు ప్రొడ్యూసర్స్. ఖచ్చితంగా ఈరోజు హే భగవాన్ సినిమా హిట్ అవుతుంది. ఎంత హిట్ అనేది నేను ఇప్పుడే మాట్లాడను, దెర్ ఇస్ టైం. ఎందుకంటే ఎక్కువ కూడా మనం ఎమోషనల్గా మాట్లాడేసే సినిమాల గురించి తర్వాత బాధపడి అది నాకు నచ్చదు. ఎందుకంటే మనం చెప్తున్నప్పుడు జనం నమ్ముతున్నారు, ఇది నరేష్ చెప్తే ఇది ఆడుతుందని. ఎంత ఆడుతుందని ప్రజలు నిర్ణయించాలి. అదేవిధంగా నేను ఇంకోటి చెప్తున్నాను, రివ్యూవర్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి ఒకటి తప్పుగా రివ్యూస్ రావచ్చు, అందరూ మనుషులే, అందరూ మానవులే. కానీ ఈ సినిమాకి నువ్వు చూడు, జనాల అప్లాస్తో పాటు ఒక రివ్యూ కూడా అద్భుతమైన రివ్యూని తెచ్చుకుంటుంది ఈ సినిమా అనే నమ్మకం నాకు ఉంది. ఇది ప్రెస్ అండ్ మీడియా కూడా ఈ సినిమాని గౌరవిస్తుందని నేను నమ్ముతున్నాను. మంచి రివ్యూస్ ఇస్తారు ఫర్ ది పర్ఫార్మెన్సెస్, ఫర్ ది డైరెక్షన్, ఫర్ ది ప్రొడక్షన్ వాల్యూస్, ఫర్ మ్యూజిక్, అన్ని రకాలకు కూడా. హే భగవాన్ టైటిలే నాకు చాలా ఇష్టమైన టైటిల్. నేను గ్లిమ్స్ రోజే అందరికి చెప్పాను, నాకు ఎందుకు ఈ టైటిల్ నచ్చేసింది, హిట్ అనే కళ హే భగవాన్లో కనపడుతుందని చెప్పాను. హూ ఇస్ ద భగవాన్ అది కూడా చెప్పను. ఓకే, ఫర్గెట్ దట్. నౌ టెల్ మీ ద క్యారెక్టర్స్ అట్ లీస్ట్ ఇన్ ద ఫిల్మ్. ఎవరెవరు ఏం చేస్తున్నారు? సుహాస్ గురించి చెప్పండి. తర్వాత ఐ సా ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఫాదర్ న్యాచురల్గా హీరో ఆఫ్ సన్, న్యాచురల్గా. ఎందుకంటే ఫాదర్ మదర్ని చూస్తారు, మదరే హీరోయిన్, ఫాదర్ హీరో. ఇది వాళ్ళ డ్రీమ్స్. సో ప్రతి ఒక్క ఇంట్లో అంటే ప్రతి వాళ్ళు ఒక యాక్టరు, సూపర్ స్టారు, లేకపోతే ఒక కలెక్టరు, ఒక ఇది కాదు కదా. రకరకాల బిజినెసెస్లో ఉంటారు. అంబానీ గారి దగ్గర నుంచి మనం దీంట్లో గ్లిమ్స్లో చూపించినట్టు కూడా. సో ఏదైతే ఆ పిల్లవాడు ఒక చిన్న ఏజ్లో అబ్జర్వ్ చేస్తాడో ఆ ఫాదర్స్ ఫుడ్ స్టెప్స్ ఫాలో అవ్వాలనుకుంటాడు. సో అతను ఏం బిజినెస్ కోరుకుంటున్నాడు, ఏం బిజినెస్ చేస్తాడు, ఆ బిజినెస్లో అతనికి తగిలిన షాక్స్ ఏమిటి, ఫాదర్ ఏం చేస్తాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కలిపితేనే హే భగవాన్. కాబట్టి అది హే భగవాన్ ఎవరనేది నీకు అర్థమవుతుంది సినిమా చూస్తే. బట్ ఖచ్చితంగా జై భగవాన్ అంటారు సినిమా చూస్తారు. హే భగవాన్ ఏంటి, బిజినెస్ ఏంటి చెప్పరు, అది ఇప్పుడు చెప్పకూడదు కదా. సో నౌ ప్లీజ్ టెల్ మీ ఈ క్యారెక్టర్స్ ఎవరెవరు ఏం చేస్తారు. సుహాస్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. సుహాస్ క్యారెక్టర్ కంటే సుహాస్ పర్సనల్ క్యారెక్టర్ అండ్ ఆన్ రీల్ క్యారెక్టర్ చెప్పాలి. సుహాస్ నేను ఫస్ట్ ఉమామహేశ్వర ఉగ్రరూపేశ్లో కలిశాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు దాంట్లో. తర్వాత హీరోగా టర్న్ అయ్యాడు, మంచి సినిమాలు చేశాడు. అతని బెస్ట్ సినిమా ఇది అవుతుంది అనుకుంటాను ఒకటి. రెండోది సుహాస్ నేను అడ్మైర్ చేసేది ఏంటంటే ఒక పక్క హీరోగా ఆర్టిస్ట్గా ఎదుగుతూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ రియల్ లైఫ్లో డౌన్ టు ఎర్త్గా ఒక ఇంట్లో అబ్బాయి అని ఒక ఫీలింగ్ సెట్లో కలిగే సుహాస్ని చూస్తూ ఉంటుంది. చాలా డిసిప్లిన్డ్ యాక్టర్, డిసిప్లిన్డ్ పర్సన్, ఫ్యామిలీ మ్యాన్. తర్వాత సుహాస్ దీంట్లో నాకు చాలా కొన్ని అద్భుతమైన సీన్స్ ఉన్నాయి, అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్ టు సే నౌ. క్లైమాక్స్ సీన్ మేమిద్దరం చేస్తుంటే నాకు తెలిసి ఈ క్లైమాక్స్ అనేది ఫాదర్ అండ్ సన్ మధ్యన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అండ్ క్లైమాక్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మదర్ అండ్ సన్ బాండ్ అయిపోతారు. ఫాదర్ అండ్ సన్కి ప్రేమ ఉన్నా మరీ దగ్గర కాలేరు, ఎందుకంటే ఏదో ఉంటుంది. సో ఆ చిన్న గ్యాప్ ఉంటుంది. అది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశాడు గోపి. ఈ దీంట్లో మా ఇద్దరి మధ్యన కొన్ని మంచి సీన్స్ ఉంటూ క్లైమాక్స్ ఉంది. ఫాదర్ అండ్ సన్ ఇంతకంటే మించిన క్లైమాక్స్ నేనైతే చేయలేదు. ఇద్దరం సుహాస్ ఇద్దరం పోటాపోటీగా జరిగింది అది. అండ్ చాలా బాగా తీశారు. నా లైఫ్లో మెమరబుల్ క్లైమాక్సెస్ విత్ హీరో అంటే ఈ సినిమా. ఈజ్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. తర్వాత ఐ సా వెన్నెల కిషోర్ ఇన్ ద ఫిల్మ్. వెన్నెల కిషోర్ లేని సినిమా ఉంటుందా? వెన్నెల అమావాస్య రోజు కూడా మన వెన్నెల కిషోర్ లేస్తాడు. అలాంటి వెన్నెల కిషోర్ ఐ లవ్ హిమ్. అంటే నేను చెప్పుడు నా ఫ్యాన్ అని చెప్తుంటాడు వెన్నెల. నేను చెప్తుంటాను నేను ఎప్పుడు వెన్నెల ఫ్యాన్. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తూ అన్ని వేరియేషన్స్ ఇస్తూ మళ్ళీ కొత్త అవతారాల్లో కనిపిస్తూ ప్రతి దాంట్లో ఎంటర్టైన్ చేసేటి లాంగ్ రన్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఈర్ష్యపడతాను ఒకసారి చూస్తుంటే. అన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఒక్కొక్క దాంట్లో కొత్త స్పాంటేనిటీ ఉన్నటువంటి యాక్టర్ అండ్
హ్యాపీ టు వర్క్ విత్ యాక్టర్. దీంట్లో సెట్స్లో కానీ లంచ్ టైంలో మీద అందరం కలిసి భోంచేయడం కానీ అంటే చాలా ఈ టీమ్ వి ఎంజాయ్డ్. కలిసి అందరం భోంచేసేవాళ్ళం. డైరెక్టరు సుహాసు, వెన్నెల కిషోర్, ప్రొడ్యూసరు అందరూ కూడా కలిసి, రమణ గారు, నరేందర్ రెడ్డి గారు అందరూ కలిసి భోంచేయడం. ఈ ఈ సినిమా యాక్చువల్గా ఎలా అయిపోయిందా అని ఒక ఫీల్ వచ్చింది మాకు. అంత చక్కగా చేశారు. అండ్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ దీంట్లో కొత్త క్యారెక్టర్, బహుశా అతను చేయని క్యారెక్టర్ అనుకుంటా ఇంతవరకు. చాలామంది చేయని క్యారెక్టర్ అయి ఉంటుంది ఇది. యూ విల్ సీ. అది కూడా చెప్పను, నువ్వు చూస్తావు. ఇవన్నీ చెప్పలేదు ఈ సినిమాలో, ఇన్ని ఉన్నాయి సస్పెన్స్లు. అదేవిధంగా సుదర్శన్ ఎదుగుతున్న కమెడియన్, చిన్న ర్యాబిట్ లాగా క్యూట్గా ఉంటాడు, చాలా బాగా చేశాడు. శివానీ నగరం, షీఈస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ దీంట్లో. చాలా మంచి ఆర్టిస్ట్. అమ్మాయిని లిటిల్ హార్ట్స్లో చూశాను, అమ్మాయిని శివానీ నగరంని. అంత ఆర్గానిక్ పర్ఫార్మెన్స్. నువ్వు కూడా చూడాలి సినిమా, బట్ ఈ సినిమా నువ్వు చూడాలి, కలిసి చూడాలి మనం. అది తర్వాత మాట్లాడదాం. శివానీ కూడా ఫస్ట్ టైం కామెడీ ట్రై చేసింది, సో బాగా చేసింది కూడా. అండ్ దీంట్లో స్పెషల్ క్యారెక్టర్ బాబు మోహన్ ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత చేస్తున్నాడు. బాబు మోహన్స్ కంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా 1-2 తరాలు 3 తరాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఏ మాట మాట్లాడకుండా అసలు జనాన్ని నవ్వించగలిగినటువంటి ఆర్టిస్టు దీంట్లో క్యారెక్టర్ హే భగవాన్లో బాబు మోహన్. గుడ్, వెరీ నైస్. ఐఎమ్ ఈగర్ టు వాచ్ ద ఫిల్మ్. అదే మరి ఇంతమంది క్యారెక్టర్స్, మరి ఇన్ని వెరైటీ చెప్తున్నప్పుడు ఎవరికైనా చూడాలనిపిస్తుంది కదా. ఐస్ క్రీము, టూటీ ఫ్రూటీ, బటర్ స్కాచ్, ఇలా ఇన్ని ఐస్ క్రీమ్స్ చూస్తే ఎవరికైనా నోరుతుంది కదా. ఈ సినిమా కూడా అలాగే నోరుతుంది ఎవరికి చూసినా కూడా. ఇంతమంది యాక్టర్స్ అండ్ ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్, బ్యూటిఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్, మంచి ఫోటోగ్రఫీ, మ్యూజిక్ లేనిదంటూ ఈ సినిమా లేదు. అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్. నేను చూసింది నేను చెప్తున్నాను అంతే. యూ హ్యావ్ టు ప్రమోట్ ద ఫిల్మ్. నేను ప్రమోషన్ అంటే ఒకటి, నేను అబద్ధాలను ప్రమోషన్ చేయను. నాకు నచ్చింది నేను చెప్తున్నా. ఈ సినిమాలో ఏమేమి బాగుంటుంది, ఇది ఖచ్చితంగా థియేటరికల్ ఎక్స్పీరియన్స్. రండి, థియేటర్కి వచ్చి చూడండి. February 20th మా అమ్మ పుట్టినరోజు, నీ పుట్టినరోజు కూడా ఆ రోజున అనుకోకుండా అలా కుదిరింది. సో వీఆర్ వెరీ లక్కీ టు సెలబ్రేట్ మదర్స్ బర్త్డే అండ్ యువర్ బర్త్డే ఆన్ దిస్ ఫిలిం రిలీజ్. ఎస్. సో ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ ద బిజినెస్? అది బిజినెస్ ఏంటంటే చెప్తారు ఇంటర్వ్యూ, కానీ మనకి చెప్తాను. ఇంటర్వ్యూ ఎంట్లో చెప్తాను కదా. ఓకే, టెల్ మీ, ఎవరు బిజినెస్ మ్యాన్ అంటే, లైక్ దిస్ బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు అని మీరు ఎవరిని అనుకుంటారు? అంటే నేనేం నమ్ముతానంటే, ఇప్పుడు గొప్ప యాక్టర్లు, గొప్ప లాయర్లు, గొప్ప బిజినెస్ మ్యాన్ అందరూ ఉంటారు, కానీ ఎథిక్స్ ఉండాలని నమ్ముతాను నేను. నాకు చాలా నచ్చిన 2 బిజినెస్ మ్యాన్లు ఒకళ్ళు ఎవరంటే రతన్ టాటా, జేఆర్డి టాటా. ఎందుకంటే భారతదేశానికి ఒక తలమానికమైన, అంటే అలా గర్వకారణం మనం చెప్పాలి. ఈ రోజున ప్రపంచంలో జాగ్వార్ లాంటి కంపెనీలు కొని భారతదేశం వాళ్ళు రూల్ చేస్తుందంటే ఒక టైంలో పెద్ద దేశం. అదేవిధంగా మన తెలుగు వాళ్ళల్లో శ్రీ రామోజీరావు నా గురువు అని పిలుస్తాను. చిన్న ల్యాంబ్రెటా బండి మీద మొదలెట్టి ఆయన ఒక పేపర్ని సాధించి ఫస్ట్ టైం న్యూస్ ఎడిషన్స్ ఇచ్చి, దాని ద్వారా ప్రజలకి ఎంతమందికి అప్పట్లో గ్రామాల్లో కూర్చొని చదువుకునేవాళ్ళు, ఒకళ్ళు చదువుంటే 10 మంది వింటేవారు. ఆ టైం నుంచి ఈనాడుని పైకి లేచి, ఈనాడు టెలివిజన్, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ, ఇవాళ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ, ఇది మన తెలుగువాడు చేశాడా అని గర్వంగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు మీరు చాలా క్యారెక్టర్స్ చేస్తారు, అంటే వెరైటీస్, మీ వచ్చిన క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానిలో మీకు చాలా టఫ్ ఎమోషన్, ఇది నాకు దీనిపైన వర్క్ చేయాలి, అన్ని క్యారెక్టర్స్ మీద మీరు వర్క్ చేస్తారు నేను చూశాను. బట్ ఒకటి ఉంటుంది ఒక యాక్టర్కి, ఇది దీనిపైన నేను వర్క్ చేయాలని ఉంటుంది. అది ఏంటి? వాట్ కైండ్? అంటే ఏది అంటే జనరల్గానా? అంటే ఒకటి ఏంటంటే, ఇవాళ నాకు కూడా 54th ఇయర్ ఇండస్ట్రీ, నెక్స్ట్ ఇయర్ 55 వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాను, అది వేరే. కానీ అంటే ఒక ఆర్టిస్టు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకోవాలి, కొత్తదనాన్ని ఇవ్వాలి, దానికోసం ప్రయత్నిస్తాను. నా అదృష్టం ఏంటంటే, నాకున్న యంగ్ డైరెక్టర్స్ ప్రతి వాళ్ళు కూడా ఒక కొత్త క్యారెక్టర్తో పాటు ఒక కొత్త లుక్కు, ఒక కొత్త బ్యాక్డ్రాప్లో వస్తున్నారు. సో ఇది నిజంగా ఇది ఎప్పుడు కూడా నా సక్సెస్ నాది అని నేను అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను చెప్తాను, ఇది మనం నమ్మాల్సింది, ఒప్పుకోవాల్సింది. సినిమా ఆడియో విజువల్ మీడియం అనేది డైరెక్టర్స్ మీడియం. నేను ఒక డైరెక్టర్ కొడుకుని, విజయనంలో కొడుకుని, జంజాల గారి శిష్యుడిని.
అదేవిధంగా గొప్ప దాసరి నారాయణరావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, వంశీ, రేలంగి నరసింహారావు గారు, ఈవీవి సత్యనారాయణ ఇలాంటి వాళ్ళతో పనిచేశాను. సో ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ డైరెక్టర్స్. సో ఈ డైరెక్టర్స్ అందరూ కొత్తగా సృష్టిస్తేనే దాన్ని, అంటే ఉదాహరణకి ఏంటంటే ఒక డైరెక్టర్ అనేవాడు ఈ సినిమాకి ఇంజిన్ లాంటి వాడు అనమాట. అది లేకపోతే బండి నడవదు. దాన్ని నడపాలంటే పెట్రోల్ కావాలి. అదే యాక్టర్స్. దాంట్లో మేమందరం కలిస్తే ఈ బండి ముందుకెళ్తుంది. సో ఆ రకంగా ఐఎమ్ లక్కీ దట్ ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ నన్ను కొత్తగా ఆలోచించి కొత్తగా ఇలా కనబడాలి మీరు అని కోరుతున్నారు కదా. ఇది నా డ్రీమ్. ఎందుకంటే నా చిన్నప్పుడు ఎస్వి రంగారావు గారు చాలా ఇష్టం, నాకు కమల్ హాసన్ గారు చాలా ఇష్టం. అలా డిఫరెంట్ పాత్రలు చేయాలంటే కోరిక ఉండేది. ఆ సెకండ్ ఇన్నింగ్స్ అనేది అలా కుదరడం, ప్రతి సినిమాలో ఒక కొత్త యాంగిల్, ఒక కొత్త క్యారెక్టర్. మొన్న నారిలో కానీ, ఇప్పుడు హే భగవాన్లో కానీ, హే భగవాన్ క్యారెక్టర్ అనేది నా లైఫ్ టైంలో మర్చిపోలేనటువంటి 10 క్యారెక్టర్లో హే భగవాన్ ఉండిపోతున్నాను నమ్మకం. ఎందుకంటే ప్రతి సినిమా నుంచి బయటికి వెళ్ళినవాడు ప్రతివాడు కూడా నాన్నను ఒక్కసారి తలుచుకుంటాడు ఈ సినిమా చూసిన తర్వాత. అది తలుచుకొని వాడు ఉండడు. నాన్న అమ్మలేంది ఎవరు పుట్టరు. కాబట్టి ఆ యొక్క రిలేషన్షిప్ని ఒక అందంగా చూపించేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్, అబ్సల్యూట్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ విత్ అ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అండ్ డిఫరెంట్ సస్పెన్స్ అనేది ఇది. సో ఆల్ ది ఫిల్మ్స్ మీరు చేసే అన్ని ఫిల్మ్స్ ఇప్పుడు హిట్ అవుతున్నాయి. హిట్ అయ్యి అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ ప్రెజెంట్ అన్నీ. దానిలో పీపుల్ ఆర్ జెలస్ ఆఫ్ యూ దట్. సో ఐ వాంట్ టు నో హౌ యువర్ సక్సెస్ ఫిల్మ్స్ యూఆర్ పికింగ్ ఆర్ మీరు సక్సెస్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ టు యూ. ఎలా అంటే ఈ క్వశ్చన్ నాది కాదు. నేను ఏమంటానంటే పళ్ళుని చెట్టుకే రాళ్ళు పడతాయి, రాళ్ళు కొడతారు న్యాచురల్గా. నేను ఖాళీగా 10 ఏళ్ళు ఉన్నాను. అఫ్కోర్స్ రాజకీయంలో ఎటో తిరుగుతున్నాను, అని పట్టించడం వాళ్ళు లేరు. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఒక సక్సెస్ చూసినప్పుడు గ్రౌండ్ మీద నిలబడాలి. ఆ గ్రౌండ్ మీద నిలబడితే ఇంకా సక్సెస్ని చూస్తాం. ఆకాశంలో నేల విడిచి సాము చేస్తే అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. నేను నమ్మింది ఏంటంటే నా సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా గొప్పగా ఉండాలనుకున్నాను. నా అదృష్టం మంచి దర్శకులు, కొత్త నిర్మాతలు వీళ్ళందరూ కూడా నన్ను పైకి లేపారు. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టాలి. ఆడియన్స్ ఇవాళ మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ అని తెలుగులో ఇలాగా కమెంట్స్ పెడుతుంటే నాకు గర్వంగా ఉంటుంది, భయం కూడా వస్తుంది. ఇంకా దీన్ని నిలబెట్టాలి కదా, ఎన్ని సంవత్సరాలు నిలబెట్టగలుగుతాను చూస్తాను, అదొక ఛాలెంజ్. సో ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నీలో ఉన్న ఛాలెంజ్లో వస్తుంది. ఆ ఛాలెంజ్ నాకు ఇంకా ఉంది. అది ఉన్నంతకాలం కొత్త దర్శకులు నన్ను వచ్చి ఇంకా పైకి తీసుకెళ్తే కాలం నేను నిలబడతాను ఇండస్ట్రీలో అని నా నమ్మకం. దట్ ఈస్ ఇట్. సో ఇదంతా చెప్తున్నారు కానీ ఒక మాట నీ సపోర్ట్ వల్ల కూడా అవుతుందని చెప్పలేదే. అంత ఇగ్నోర్ చేస్తున్నారు ఏంటి? నాకు టైం లేదు, నన్ను బయట తీసుకెళ్ళట్లేదు, నాతో లంచ్ కష్టమైపోతున్నాయి. సో ఒక్క మాట, అట్లీస్ట్ 1 వర్డ్, నువ్వు హెల్ప్ చేస్తున్నావు, నువ్వు అన్నీ చూసుకుంటున్నావు, కానీ నేను ఇలా చేస్తున్నానని చెప్పొచ్చు కదా. సో సెల్ఫిష్ యు ఆర్. నువ్వు నాకు పొద్దున్నే కాఫీ ఇస్తున్నావు, గుడ్, నాకు భోజనం వండి పెడుతున్నావు, తర్వాత నా బట్టలన్నీ ఇప్పుడు నేను ఇంత అడిగి చెప్తున్నాను. నేను చెప్పాలి, అన్నీ చెప్పాలి కదా. ఒక్కొక్కసారి నా కార్ కూడా డ్రైవ్ చేస్తావు, నేను టైర్డ్గా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకుంటావు. ఇంకా ఏంటి, చాలా అన్నిటికంటే ఏంటంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్. అది నువ్వే. మా అమ్మ తర్వాత నువ్వే. ఇంకంతకంటే ఏం చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తాను. ఇదేదో సరదాగా చెప్పట్లేదు, మనస్ఫూర్తి. ఆ ఫ్లోలో చెప్పుంటే ఇంత బాగా. ఫ్లోలో అంటే నువ్వు నా ఇన్స్పైర్ చేసావు కదా, అందుకని నేను స్పర్స్పైర్ అవుతున్నాను. చెప్పరాదు, చెప్పు. ఓకే, నౌ యూ ఇంప్రెస్డ్ మీ విత్ ఆల్ దిస్. నౌ చెప్పండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒక్కసారి జరుగుతుందా, లేదంటే మళ్ళీ జరగచ్చా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇప్పుడు ఒకసారి జరుగుతుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే ముందు మగవాళ్ళు సైట్ కొడతారు. వాళ్ళ సైట్ బాగుందా లేదా అని ఆడవాళ్ళు చూసుకుంటారు. అంటే కరెక్ట్గా చూస్తున్నాడా, నేను కరెక్ట్ కోణంలో చూస్తున్నాడని. లేదంటే అదే ఆ రెండు ఎగ్జాక్ట్లీ ఆ 2 సైట్లు కలిసినప్పుడు ముందు అట్రాక్షన్ అవుతుంది. అట్రాక్షన్ తర్వాత డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకెళ్తే లవ్ అవుతుంది. ఆ లవ్ దాన్ని ప్యూర్గా ఉండి దాన్ని ముందుకెళ్తే
అది లైఫ్ టైం కమిట్మెంట్ అవుతుంది. కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది మరి ఐ డోంట్ నో, మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మరి కష్టం కదా అది. కష్టం. మరి నీకు ఎలా అనిపించింది నేను ఫస్ట్ చూసినప్పుడు నిన్ను? రివర్స్ ద క్వశ్చన్ టు మీ. అంటే మరి No, I'm అంటే ఇప్పుడు asking you the question. అదే అంటే అది నేనైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్మను. ఎందుకంటే ఫస్ట్ సైట్లో ఉన్నది అట్రాక్షనే, ఒక అందం, ఒక ఆకర్షణ. అదే చెప్పాను కదా, అందం, ఆకర్షణ. అది ముందుకు దాటి వెళితేనే ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ నిలబడితేనే ఒక జీవితం ఏర్పడుతుంది. ఈ మధ్యలో తెగిపోతే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ కలిస్తేనే లవ్ అవుతుంది, కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నేను నమ్మను. బట్ మీరు సో ఈజీలీ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా అందరికి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విమెన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ గా అందరితో కలిసి ఉంటారు. సో హౌ ఎలా వచ్చింది అది మీకు ఎక్స్ప్రెస్? ఇది ఒక్కొక్కరు స్వభావం అంటారు, క్యారెక్టర్ అంటారు. మా అమ్మ కూడా ఎప్పుడు ఏమన్నా ఉంటే మనసులో ఉండేది మాట్లాడేసేది, ఏమన్నా కూడా అప్పుడు భయపడేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ గారితో కూడా అంతే, కృష్ణ గారు కూడా అంతే. ఆయన ఎప్పుడు కూడా మనసులో ఉన్నది దాచుకోడు, ఏమైనా ఉంటే చెప్పేస్తాడు. సో నాకు కూడా ఏంటంటే నేను చెప్పేది నాకు కరెక్ట్ అనిపించినప్పుడు చెప్పేస్తాను, నాకేం భయపడదు దానికి. అవతల వాళ్ళు ఏమన్నా ఇది, బట్ ఒకటి హర్ట్ చేయకుండా మనం ఏ విషయం చెప్పగలుగుతాం. ఆ చెప్పే విధానంలో కరెక్ట్గా చెప్పడమే, దట్ ఈస్ ఇట్. బట్ నా మనసుకు నచ్చింది నేను చెప్పేస్తాను. ఐ నెవర్ హైడ్ ఎనీథింగ్. ఎవరితో ఏదో దాపరికాలు నాకు ఉండవు. దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్డ్. ఎందుకంటే ఇంత చేసి రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రశాంత మంచి కళలు రావాలి. అది రావాలంటే గిల్ట్ ఉండకూడదు, హ్యాపీగా పడుకోవాలి. ఓకే, నౌ టెల్ మీ, వెన్ యూ స్పోక్ సో మచ్, ఈ మూవీ గురించి అంత మాట్లాడారు కదా, ఎప్పుడు నాకు చూపిస్తున్నారు? త్వరలో చూపిస్తా. February 19th ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. ఈ సినిమాని హాట్ షాట్ డిస్ట్రిబ్యూటర్స్ వంశీ నందిపాటి గారు, బన్నివాస్ గారు ఇద్దరు రిలీజ్ చేస్తున్నారు. నాకు ఎప్పుడైతే వంశీ నందిపాటి గారు ముట్టుకుంటే బంగారం, అది వంశీ గారు, బన్నివాస్ గారు వరుసగా వాళ్ళు ముట్టుకుంటే బంగారమే. వాళ్ళకి నచ్చిందంటే ఓ సినిమా ఖచ్చితంగా అది జనాలకి నచ్చుతుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఈ జనరేషన్ డిస్ట్రిబ్యూటర్స్ పల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు. సో ఎప్పుడైతే ఆయన వంశీ నందిపాటి గారు నాకు ఫోన్ చేసి, నరేష్ గారు ఈ సినిమా కొడుతున్నాం అన్నప్పుడు నా ఒక చేతికి ఇంకో చేతి బలం ఏర్పడింది, నాకు అంత నమ్మకం వచ్చింది. ఇది 19th ఈవినింగ్ వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ వెళ్తుంది. ఫస్ట్ టైం సుహాస్ ఫిల్మ్లో కూడా ఓవర్సీస్ మోర్ దెన్ 300 సెంటర్స్ పెద్ద రిలీజ్కి రెడీ అవుతుంది ఇది. అదేవిధంగా 20th మార్నింగ్ నుంచి రెగ్యులర్ షోస్, బర్త్డే, అమ్మ బర్త్డే, ఆ రోజు నీ బర్త్డే కూడా. సో ఆ రోజు ఫుల్ ప్రీమియర్స్ వెళ్తుంది. 19th ఈవినింగ్ మనం వీఆర్ వాచింగ్ ద ప్రీమియర్స్. ఆ రోజు నేను తీసుకెళ్తున్నాను, నువ్వు ఆ రోజు చెప్పాలి, నువ్వు ఆ సినిమా గురించి ఏం ఫీల్ అయ్యావు, నా గురించి ఏం ఫీల్ అయ్యావు, ఆ రోజు చెప్పాలి. సో నౌ యూ టెల్ మీ, హౌ డిడ్ యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద ఫిల్మ్? నువ్వు చాలా బాగా మాట్లాడావు. నువ్వు మంచి ఆర్టిస్ట్, మంచి యాంకర్ కూడా అవుతావని నేను నమ్ముతున్నాను. ఫర్దర్గా ఇలాంటి ఇంటర్వ్యూస్ అని కూడా చేస్తూ చేయి, తప్పే ఉంది దాంట్లో, మంచిదే కదా. ఓ సినిమాని ప్రమోట్ చేస్తున్నాం, మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలిగా. అదే నాకు తెలుసు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు తెలుసు కదా. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలుసు కాబట్టి దానికి వచ్చేసాను, నువ్వుగా చెప్పకముందు. ఎందుకంటే తర్వాత పడుతుంది నాకు డోసు. అది చాలా థ్యాంక్స్. నువ్వు వచ్చి మా సినిమా గురించి మాతో టైం పంచుకొని ఇంత పార్టిసిపేట్ చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. హే భగవాన్ మూవీలో భగవాన్ క్యారెక్టర్ సోలోగా ఉండిపోయాడు, ఎందుకు? మీలాంటి అమ్మాయి ఆయన దొరకలేదు కాబట్టి సోలోగా ఉండిపోయాడు. ఎలా చెప్తారు అందరికీ, మీలాంటి అమ్మాయి అలాంటి నీలాంటి అమ్మాయి దొరకలేదు కాబట్టి సోలోగా ఉండిపోయాడు. మరి అందరికీ ఇలా నీలాంటి అమ్మాయి దొరకరు కదా. మరి దొరికినప్పుడు అతను కూడా సింగిల్గా ఎందుకు ఉంటాడు? నోబడీ వాంట్స్ టు బి సింగిల్. అది ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ బిహైండ్ దర్ ఇస్ అ వుమన్ అని మీరు చెప్పారు అప్పుడు. అవును. సో మీ సక్సెస్ బిహైండ్ నేను అన్నారు. అవును. సో ఇక్కడ ఎవరు లేదు కదా మీ క్యారెక్టర్, భగవాన్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా? లేదా, భగవాన్ వెనకాల ఒక సైన్యం మహిళలు ఉన్నారు మొత్తం. ఎస్, సినిమా చూడు అర్థమవుతుంది. కాబట్టి February 20th, February 19th ప్రీమియర్స్లో కలుస్తున్నాం. 20th సినిమా రిలీజ్లో కలుపుకుంటున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో బీ రెడీ. మా బిజినెస్ ఏంటో నీకు తర్వాత చెప్తాను ఆ రోజు. బాయ్. నేనైతే ఇంతసేపు కూర్చొని మీతో పాటు హే భగవాన్ ప్రమోషన్ చేస్తున్నాను. బిజినెస్ ఏమని చెప్పలేదు, అయినా ప్రమోషన్ చేస్తున్నా కదా, ఇండైరెక్ట్గా చేస్తున్నా.
సో నౌ టెల్ మీ హౌ విల్ యూ ఇంప్రెస్ మీ. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. థ్యాంక్ యూ సో మచ్. ప్రియతమా నీ వచటల కుశలమా నే నిశల కుశలమే. See you on February 20th. హే భగవాన్. మా ఇద్దరిలో ఎవరి టేస్ట్ బెస్ట్గా ఉంటుంది? ఇద్దరు టేస్ట్ బెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసిపోయాం కాబట్టి ఇద్దరు టేస్ట్లు బెస్ట్. యూ కెన్ గివ్ మీ కాంప్లిమెంట్ కదా. నీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నన్ను చూసావు, నన్ను ప్రేమించావు. సరే ఓకే ఓకే రైట్.